నమో వెంకటేశాయ. తోడు ఇవాళ ఇక్కడ పద్మావతి కళ్యాణం. స్వామివారు కలవు వెంకటనాయక, కలియుగంలో అందరినీ కూడా ఉద్ధరించడం కోసమని చెప్పి వచ్చినటువంటి అవతారం శ్రీ వెంకటేశ్వర అవతారం. అందుకే వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. వెంకటాచలము వంటి పర్వతము కానీ, వెంకటేశ్వరుడి వంటి దైవము కానీ ఇత పూర్వము లేరు, ఇక పైన ఉండరు అని చెప్తారు. అంతటి దయామయుడైనటువంటి పరమాత్మ శ్రీకృష్ణావతారం పరిపూర్ణావతారమై మిగిలిన అవతారముల యొక్క తేజస్సునంతటినీ తనలో ఐక్యం చేసుకున్నట్టే మిగిలిన అన్ని అవతారముల యొక్క వైభవాన్ని తనలోకి తీసుకుని మహానుభావుడు కరుణామూర్తి అయి నిలబడి మన పాపములను తొలగించి ఆర్తత్రాణ పరాయణుడై ఆపదముక్కులవాడై రక్షిస్తున్నటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవేంకటేశ్వరుడు. అటువంటి శ్రీవేంకటేశ్వరుడు వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీదివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు. అన్ని అవతారముల యొక్క తేజస్సు ఆయనలోనే ఉంటుంది. అందుకే అన్నమాచార్యుల వారు స్వామివారి చేతినొక్కదాన్ని అడ్డుపెట్టి అవతారములన్నిటినీ చెప్పాడు. ఇందరికీ అభయమ్ములిచ్చు చేయి, కందువకు మంచి బంగారు చేయి అంటూ. అటువంటి వెంకటేశ్వరుడి యొక్క కళ్యాణం, కళ్యం సుఖం అనయతి ప్రాపయతీతి కళ్యాణం అని. ఏ మంగళప్రదమైనటువంటి కార్యమును భక్తి శ్రద్ధలతో చూసినంత మాత్రము చేత దుర్నిమిత్తములు అణిగిపోయి ఏ అవసరములు తీరక జనులు బాధపడుతున్నారో ఆ అవసరములు తీరడానికి తగినటువంటి రీతిలో భగవంతుని యొక్క కరుణాకటాక్ష వీక్షణము ప్రసరిస్తుందో ఆ కార్యక్రమమునకు కళ్యాణము అని పేరు. అటువంటి కళ్యాణ కార్యక్రమం కాసేపట్లో జరగబోతోంది. అంత గొప్ప కళ్యాణం, ఇన్ని దీపాలు, అంతమంది సాధు పురుషుల యొక్క దర్శనం, ఇంతకన్నా మనందరం కోరుకునేది ఉంటుంది. మనందరం జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి ఇంతకన్నా ఉత్తమమైన మార్గం ఉంటుంది. పైగా రేపటి రోజున ఏకాదశి. అటువంటి రోజున పూర్వాంగంగా ఇవాళ వెంకటేశ్వరుడు ఇక్కడికి రావడం, ఎక్కడో వెంకటాచలంలో ఉన్నటువంటి స్వామి భాగ్యనగరంలో ఇన్ని వేల మంది ప్రజలు శాస్త్రమునందు గురువు యందు భక్తితో వచ్చి కూర్చుని ఇంత గొప్పగా దీపాలు వెలిగించి ఇంత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తానే నడిచి వచ్చి వేదిక మీద కూర్చుని కళ్యాణ కార్యక్రమాన్ని స్వీకరిస్తున్నాడు. దాన్ని చూసి తరించి మనందరం కూడా ఆనందించవచ్చు. యథార్థమునకు ఈ కోటి దీపోత్సవాన్ని ప్రారంభం చేసినప్పటి నుంచి నేను ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాను. కానీ ఒకటి మాత్రం పరమ సత్యం, ఇది కేవలం పొగట్ట కోసం చెప్తున్నటువంటి మాట కాదు. భక్తి టీవీ వారు కోటి దీపోత్సవాన్ని ప్రారంభం చేసిన తరువాత అనేక స్వచ్ఛంద సంస్థలు, అనేక దేవాలయాలు, అనేక ప్రాంతాలలో కోటి దీపోత్సవాలు నిర్వహిస్తున్నాయి. భక్తి టీవీ ఛానల్ ఎలా నిర్వహిస్తోందో అలాగే ఇతరమైన అనేక టీవీ ఛానల్స్ కూడా ఇది ఒక మంచి కార్యక్రమం మనం చెయ్యాలని వాళ్ళు కూడా చేస్తున్నారు. మంచి ఎక్కడ ఉన్నా స్వీకరించడంలో తప్పు లేదు. సమాజానికి మార్గదర్శనం వహించి ఒక టీవీ ఛానల్ ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా దీని యొక్క ప్రభావం సమాజం అంతటి మీద ప్రసరించి ఇన్ని కోట్ల దీపాలు వెలిగేటట్టుగా చేస్తోంది అంటే, కార్తీక మాసం వస్తోంది అంటే ఎన్ని చోట్ల దీపోత్సవాలు జరుగుతున్నాయో ఇవాళ. అంత గొప్పగా సమాజాన్ని ప్రభావితం చేసేటట్టుగా ఈ కార్యక్రమం జరగడానికి భగవంతుడు ఎంత అనుగ్రహాన్ని ఈ కార్యక్రమం మీద వర్షిస్తున్నాడో.